నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ సిరాజ్. భారతదేశంలో సుప్రీంకోర్టు మొన్న ఈ మధ్య ఇచ్చినటువంటి ఒక తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి, ఢిల్లీ ప్రాంతానికి సంబంధించి సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కుక్కల విషయమై ఇచ్చినటువంటి తీర్పు ఒకవైపు జంతు ప్రేమికుల్లో, మరోవైపు ప్రభుత్వ వర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి విమర్శవాదం, అనేకమైనటువంటి ఆరోపణలు, అనేకమైనటువంటి అభిప్రాయాలకు వేదికగా మారుతుంది. అసలు ఈ జడ్జిమెంట్ ఏంటి? దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అత్యున్నత స్థాయిలో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కుక్కల అంశానికి సంబంధించి, కుక్కల బెడద అంశానికి సంబంధించి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు గత 2 రోజుల క్రితం, గత కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో మరి ముఖ్యంగా ఢిల్లీ దాని సరిహద్దు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి కుక్కల విడద, కుక్కల కాటు సమస్య గురించి మాత్రం సుమోటోగా తీసుకోవడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు తనకు తాను ఆ కేసుని సుమోటోగా తీసుకొని ఢిల్లీ ప్రాంతంలో పిల్లలతో పాటుగా చిన్న పిల్లలు, పసిపిల్లల మీద, వృద్ధుల మీద కుక్క కాటు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనేక మంది చనిపోతున్నారు. ర్యాబిస్ వ్యాధి సోకేటువంటి అవకాశం చాలా మందికి ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల్లో దాదాపు 36% ఒక ఇండియాలోనే వస్తున్నటువంటి కేసెస్ నమోదవుతున్నాయి. 36% మరణాలు ఒక ఇండియాలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దాదాపు 45% వరకు, అంటే దక్షిణాసియా ప్రాంతంలో 45% కేసెస్ అన్ని కూడా ఒక భారతదేశంలోనే మరణాలు సంభవిస్తున్నాయి ర్యాబిస్ వ్యాధికి సంబంధించి. అంటే ఈ విధంగా ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తున్నటువంటి కారణంగా సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకొని పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ఒకవైపు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనలు, మరోవైపు జంతు ప్రేమికులకు సంబంధించి జంతు ప్రేమికుల యొక్క సంఘాల నుంచి వస్తున్నటువంటి వాదనలు. ఈ వాద ప్రతివాదనలు విన్నటువంటి దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక కీలకమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీలో ఉన్నటువంటి వీధి కుక్కలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి షెల్టర్స్లో తరలించాలి అనేది మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ప్రధానమైనటువంటి అంశం, ప్రధానమైనటువంటి సారాంశం. ఎందుకు అంత కీలకంగా అంత ఇదిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మనం చెప్పుకుంటున్నట్లుగా ఇంత భారీ స్థాయి నష్టం వాటిల్లుతుంది. మరి ముఖ్యంగా వీధి కుక్కలకి స్టెరిలైజేషన్, వ్యాక్సినైజేషన్, ఈ కారణాల కొరత వల్ల కొంతవరకు వీధి కుక్కల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం జంతు ప్రేమికుల దగ్గర నుంచి అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు మీరు ఎందుకు వీధి కుక్కల్ని తీసుకొని వెళ్తారు? మరి ముఖ్యంగా వన్య ప్రాణుల సంరక్షణ చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి, మూగ జీవాలకి సంబంధించి. సో ఇలాంటి ఉన్నటువంటి నేపథ్యంలో మీరు వీధి కుక్కల్ని ఇలా తరలించడానికి మేము ఒప్పుకోమని జంతు సంఘాలన్నీ కూడా వెళ్ళి సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించడం జరిగింది. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కూడా వాదనలు వినిపించడం జరిగింది. కానీ న్యాయస్థానం మాత్రం ఫైనల్గా జంతు ప్రేమికులకి ఒకే ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. మీరు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే వీధి కుక్కల కోసం పోరాటం చేస్తున్నారు, మూగ జీవాలనేటువంటి అంశాన్ని మీరు ప్రధానంగా తీసుకున్నారు, కానీ దాంట్లో తప్పు లేదు. కానీ చనిపోయినటువంటి వారికి సంబంధించి మీరు వెనక్కి తీసుకొని రాగలరా? ర్యాబిస్ వ్యాధిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి వారిని మీరు తిరిగి తీసుకురాగలరా? అంటే మీరు చెప్తున్నది అర్ధరహితం, మీరు చెప్తున్నది అసంబద్ధంగా ఉంది. కాబట్టి ఇది పూర్తిగా ఎక్కడ వినేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ కుక్కల్ని మీరు ప్రాంతాలకు తీసుకువెళ్ళినా కానివ్వండి, ఆ ప్రాంతాలకి షెల్టర్ని తీసుకుని వెళ్ళినా, అక్కడ స్టెరిలైజేషన్, వ్యాక్సినైజేషన్ మీరు వేసిన తర్వాత వాటిని వీధుల్లోకి వదులుతూ ఉన్నారు. అంటే వ్యాక్సినేషన్ వేసాం కాబట్టి ఎలాంటి వ్యాధి సోకేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో వీధుల్లోకి వదులుతున్నారని కొంతవరకు నిబంధనల్ని అతిక్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం మాత్రం వారి మీద ఒక నిఘా వేసి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలి షెల్టర్స్లో అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2024 కేసెస్ని 2023 కేసెస్, 2022 కేసెస్, ప్రస్తుతం 2025 ఏదైతే ఈ 8 నెలల్లో జరిగినటువంటి కేసుల పరంపర డైలీ రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక ఇయర్ నుంచి మరో ఇయర్కి దాదాపు ఉన్నటువంటి కేసెస్కి సంఖ్య పరంపర అనేది ఒక రైజ్, అంటే గ్రోత్ కనిపిస్తూ ఉంది కేసెస్కి సంబంధించి. సో ఇలాంటి వాటి మీద ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు? ఢిల్లీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, అధికారులందరూ కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒక 2 వాదనలు ప్రధానంగా వినాలి. ఒకటి, సమాజంలో కొంతమంది వ్యక్తులకి, మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి, వృద్ధులకి, పసికందులకి, ఇలాంటి వాటికి కుక్కల బెడద ఎక్కువగా ఉండడం, కుక్క కాటులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరికి వస్తున్నటువంటి నష్టం చూడాలి. రెండోది, జంతు ప్రేమికుల యొక్క అభిప్రాయం ఏంటంటే, దేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కుక్కలు దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇచ్చేస్తే వాటికి కొంతవరకు అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి, వాటి కుక్క కాటు నుంచి కొంతవరకు దూరం చేయొచ్చు. కొంతవరకు కుక్కలు కూడా సాధారణంగా కొన్ని వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల, వాతావరణంలో వచ్చేటువంటి మార్పు వాళ్ళ శారీరకంగా వాటికి ఉన్నటువంటి బ్రెయిన్లో వచ్చేటువంటి సిచ్యువేషన్స్తో
ఎక్కడికక్కడ వాటికి తికమక పడి ఎవరు కనిపిస్తే వాళ్ళ వెంట పడడం, వాళ్ళని కొరికేయడం, వారికి కరచడం ఇలాంటివి చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి వ్యాక్సిన్ వేసేసి సరైనటువంటి ఆహారం అలాంటివి అందిస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు అనేది జంతు ప్రేమికుల వాదన. కానీ నష్టం ఎవరికి? ఫైనల్గా నష్టపోయేది ఎవరు? ఈ కుటుంబాలు నష్టపోతూ ఉంటాయి. ఈ కుటుంబాలకు నష్టం పోకుండా ఉండాలంటే న్యాయం చేయాలి అంటే ఏం చేయాలి? ముందు కుక్కల్ని తీసుకొని వెళ్ళి షెల్టర్స్ని పెట్టేయాలి అనేసి. కానీ రోడ్డు మీద ఎక్కడ కుక్కలు లేకుండా ఎలా ఉంటుంది? వాటికి కూడా బతకాలి కదా. మానవుడు అంత కాకపోయినా వాటికి ఒక ప్రాణం ఉంటుంది కదా. ప్రాణాన్ని తీయమని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. ప్రాణాన్ని ఎక్కడ వాటిని కుక్కల్ని తీసుకువెళ్ళి ఎక్కడికక్కడ చంపేయండి అని చెప్పలేదు. జంతు ప్రేమికుల దగ్గర నుంచి వచ్చినటువంటి వాదన వీరు కుక్కల్ని తీసుకువెళ్ళి చంపేస్తారేమో అనేటువంటి వాదన కూడా రావడం జరిగింది. ఎక్కడ సుప్రీంకోర్టు ఆ అంశాన్ని ప్రస్తావించలేదు. కానీ సాధారణ రోజువారీ జరిగేటువంటి ఏదైతే కుక్క కాటులు ఉన్నాయో వాటిని తగ్గించేటువంటి పరిష్కారం మీరు ఎందుకు ఎతకరు? అధికారత్వ లోపమా లేదా ప్రభుత్వంలో లోపమా, అధికారుల్లో అలసత్వమా అని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండో విషయానికి వచ్చేస్తే జంతు ప్రేమికులుగా అంతగా ఇబ్బంది పడి మరి ముఖ్యంగా అంత బాధపడుతున్నటువంటి వారు మానవ స్పృహ ఉన్న ఏ ఒక్కరైనా కానివ్వండి, కుక్కలతో పాటుగా మనతో పాటు సహజీవనం చేస్తూ మనతో పాటు డైలీ మనతో కలిసి ఉండేటువంటి కొన్ని జంతువులు ఉన్నాయి. మరి ముఖ్యంగా పాములు, ఏనుగులు, లేకపోతే పులులు, సింహాలు ఇలాంటి పక్కన పెట్టేస్తే చిన్న చిన్న పక్షులు కానివ్వండి, కుక్కలు, పిల్లులు ఈ మొత్తం కూడా మానవుడితో కలిసి ప్రతిరోజు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. వాటి జీవిత ప్రయాణంలో అవి కూడా ఎదుర్కొంటూ ఉంటాయి. కానీ వాటికి సంబంధించి ఇబ్బంది ఎక్కడా ఉండదు. కానీ వాటికి మానవుడికి మధ్య జరిగినటువంటి కొంచెం ఘర్షణ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి తీర్పులు వస్తూ ఉంటాయి. ఎందుకు చాలామంది దేశంలో ఉన్నటువంటి వీధి కుక్కలను లేకపోతే సాధారణంగా ఉన్నటువంటి కుక్కలను కాకుండా ఫారిన్ నుంచి కుక్కల్ని తెంచుకొని ప్రేమగా పెంచుకుంటూ ఉండడం, వీటిని ఎందుకు పెంచుకోరు? ఈ క్వశ్చన్ ఎక్కడైనా రైజ్ అవుతూ ఉందా? ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అదే. కానీ ఫారిన్ నుంచి తెచ్చుకుంటున్నటువంటి కుక్కల్ని మనం ఎంతో ప్రేమగా ఆప్యాయతతో దగ్గర తీసుకుంటూ ఉంటాం. బహుశా ఇంట్లో మనుషుల్ని కూడా అంత తీసుకోమేమో. సో మరి అంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి దాంట్లో ఎందుకు ఈ వీధి కుక్కలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం దూరం నెట్టేస్తూ ఉంటాం? కాబట్టి వీటికి ఎలాగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీధి కుక్కలతో పాటుగా అన్ని కుక్కల్ని మనం కలిపేసే కదా తీర్పిచ్చేది. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించాలి. ప్రస్తుతం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మీద జస్టిస్ గవాయి నేతృత్వంలో కొంతమంది న్యాయమూర్తుల యొక్క అభిప్రాయం ప్రకారం మరి ముఖ్యంగా జంతు ప్రేమికులు ఆశిస్తున్నది ఏమిటంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఈ తీర్పు వెనక్కి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. కానీ వెనక్కి తీసుకుంటారా లేదా అనే దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు, ఒక స్పష్టత లేదు. దానికి సంబంధించినటువంటి వాదన మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ చిన్న పిల్లలు కానివ్వండి, పసికందులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వీరు ప్రతిఘటించేటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. 2 కాళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో నడవలేని చిన్న చిన్న పిల్లలు, 3 కాళ్ళతో నడిచేటువంటి వృద్ధులు, వీరిద్దరు కూడా కుక్క వెంటపడి మీద పడి కొరికినా కరిచినా మనం చాలా షార్ట్లలో రీల్స్లో చూస్తూ ఉంటాం. ఒక చిన్న స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్ని వెంటపడి 4 కుక్కలు బట్టలు పీకేసి ఎక్కడికక్కడ కొరికి చంపేస్తున్నటువంటి ఘటనలు ఉన్నాయి. మరి వాళ్ళు ప్రతిఘటించేటువంటి శక్తి వారిలో లేదు. మనలాగా బలిష్టంగా లేకపోతే కొంతమంది ఉన్నటువంటి జిమ్ బాడీస్ వేసుకున్నటువంటి వారైతే ఒక తన్నుకు తంతే వెనకాల వెళ్ళి పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతిఘటించని వారి బలహీనత కుక్కలకి బలంగా మారడం లేదా? వారి ద్వారా నష్టపోతున్నది వారేగా, ఆ ప్రజానికం కాదా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి నిజంగా జంతు ప్రేమికుల యొక్క అభిప్రాయం ప్రకారం సుప్రీంకోర్టు నెక్స్ట్ ఏమైనా తీర్పులో మార్పు జరుగుతుందా లేదా వారి ఆలోచన ధోరణిలోనే ఏమైనా మార్పు వస్తుందా? వీటికి షెల్టర్స్కి తీసుకువెళ్ళి పూర్తి స్థాయిలో ఆహారంతో పాటుగా వీటికి సంబంధించినటువంటి స్టెరిలైజేషన్, వ్యాక్సినైజేషన్, రేబిస్ వ్యాధి సోకకుండా తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా సీసీటీవీ కెమెరాస్ ద్వారా పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఫైనల్గా ఎలా వెళ్తుందో ఈ కేసుకు సంబంధించి మనం కూడా వేచి చూద్దాం. మొత్తం మీద మాత్రం ఈ వీధి కుక్కల అంశం మాత్రం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏదైతే వీధి కుక్కలను తీసుకుని వెళ్ళి షెల్టర్స్లో పెట్టేసేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అభిప్రాయం మాత్రం దేశవ్యాప్తంగా ఒక భిన్నమైనటువంటి వాదనలకి, భిన్నమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కి కారణంగా మారుతుంది. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.